నా కష్టాలను నా పొరుగు వరకు చెబితే వారు చులకనగా తీసుకుంటారు, వారికి నవ్వుగా ఉంటుంది. కానీ నా హృదయంలో ఉన్న బాధ, నా కుటుంబం పడుచున్న బాధ, నా కుటుంబంలో పడుతున్న కష్టాలు, ఇబ్బందులు నీకు తెలిపినట్లయితే ప్రభు నీవు నాకు సహాయకుడిగా ఉంటావు. కీర్తనకారుడు పలికినట్లుగా నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామము స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువు చేసిన ఉపకారములను దేనిని మరువకము. నీవు ప్రభువును ఆశ్రయించినట్లయితే ఎక్కడి నుండి సహాయం లభించిందో నీకే తెలియదు. ప్రభువు నీకు ఎల్లవేళ తన సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు. తన అమూల్యమైన దీవెనలను, తన ఆశీర్వాదములను మనపై కురిపించడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రియ బిడ్డ, ఆయన దీవెనలను, ఆయన ఆశీర్వాదాలను స్వీకరించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు మెలకువ కలిగి ప్రార్థిస్తున్నావా? నీవు మెలకువ కలిగి ఆ ప్రభువుతో నీవు కలిసి ప్రార్థిస్తున్నావా అనేది ఆత్మ పరిశీలన చేసుకో. నీవు